హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నా పేరు జకీర్. తెలంగాణ రాజకీయాల్లో చీకటి ఒప్పందాలు అనే ఒక టాపిక్ హాట్గా మారేది. ఈ చీకటి ఒప్పందాలకు సంబంధించిన వ్యవహారం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ అండ్ బీజేపీ ఈ రెండు పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తూ వస్తున్నారు. ఇదొక యాంగిల్. మరొక యాంగిల్ ఏంటంటే, అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డియే కాంగ్రెస్ పార్టీయే బీఆర్ఎస్తో కుమ్మక్కైంది, బీఆర్ఎస్తో మిలాఖత్ అయింది అని బీజేపీ ఆరోపిస్తుంది. అంటే వాళ్ళ మధ్య చీకటి ఒప్పందం జరిగినట్టుగా బీజేపీ ఆరోపిస్తుంది. సో బీజేపీ ఆరోపణకు బేస్ ఏంటంటే, ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే చాలా బర్నింగ్గా కొనసాగుతుందో ఆ కేసులో సిబిఐ విచారణ జరపకుండా, సిబిఐ విచారణకు ప్రభుత్వం అనుమతించని కారణంగా సిబిఐ ఇప్పటిదాకా కేసును టేకప్ చేయలేదు. కనుక ఒకవేళ సిబిఐ విచారణ జరిపితే మొత్తం గుట్టు రట్టు అవుతుంది ఏది వీళ్ళది బీఆర్ఎస్ పార్టీది. కనుక ఎక్కడో ఒక చోట రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్తో చేతులు కలుపుతోంది అని చెప్పడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. అసలు ఇంకొక వైపు అసలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండూ చీకటి ఒప్పందం చేసుకున్న కారణంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మాత్రమే పోటీ చేస్తుంది, బీఆర్ఎస్ పోటీ నుంచి కంప్లీట్గా తప్పుకుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ కాంటెస్ట్ మొత్తంలో మనం గమనిస్తే ఎవరితో ఏ రకంగా చీకటి ఒప్పందాలు చేసుకున్నారు, చీకటి ఒప్పందాలు ఎవరి మధ్య జరిగాయి అనేది సహజంగానే ఆసక్తి కలిగిస్తున్న అంశం తెలంగాణ పాలిటిక్స్లో. ఎందుకంటే ఒకవైపు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపించకపోయినా ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ డిఫెన్స్లో పడింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం, అంటే ఆ పార్టీ పోటీ చేయకపోవడం అనేది ఆ పార్టీకి నిజంగా మైనస్ పాయింట్. అండ్ ఇంకొకటి, ఈ రకమైన అలిగేషన్స్కు అంటే బీజేపీతో కుమ్మక్కయ్యారు కనుకనే బీజేపీ గెలవాలంటే తాము పోటీ చేయకూడదని బీఆర్ఎస్ నిర్ణయించుకుంది అనే ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలకు బలం చేకూర్చే విధమైన వైఖరితో బీఆర్ఎస్ పార్టీ ప్రవర్తిస్తుండడం కూడా మనం ఇక్కడ గమనించాలి. కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది, బీజేపీ పోటీ చేస్తుంది, కానీ బీఆర్ఎస్ పోటీ చేయట్లేదు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినా మరొక ఎన్నికలు వచ్చినా కూడా గ్యారంటీగా పోటీ చేయాల్సిన అవసరం ఆ పార్టీకి ఉంది. ఆ పార్టీకి గ్రాడ్యుయేట్స్లో ఎంత బలం ఉందో, లేకపోతే టీచర్స్లో ఎంత బలం ఉందో ఈ ఎన్నికల్లో తెలిసేది. కానీ కంప్లీట్గా వాళ్ళు పోటీలోనే లేకుండా ఉండడం అనేది బీఆర్ఎస్ పార్టీ మరి ఏ రకంగా వాళ్ళు ఆ డిసిషన్ తీసుకున్నారనేది ఎవరికి అర్థం కాని అంతుపట్టని విషయంగా తయారైంది. ఇంకొకటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించిన పాయింట్ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఢిల్లీలో బీజేపీ బీఆర్ఎస్ నాయకుల మధ్య రహస్యంగా కొన్ని మంత్రాలు జరిగాయి, ఆ మంత్రాల కారణంగానే ఇదంతా జరుగుతోంది అని చెప్తున్నాడు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అండ్ శ్రవణ్ రావు, ఒక ఛానల్ సంబంధించిన అధిపతి, వీళ్ళిద్దరూ అమెరికాకు పరారై ఉంటే అమెరికా నుంచి రప్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడానికి తెలంగాణకు సంబంధించిన వీళ్ళిద్దరే కారణం, కిషన్ రెడ్డి బండి సంజయ్ కారణం అనేది రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణ. దీనికి బీజేపీ నాయకులు చెబుతున్న జవాబులు అతికే విధంగా మనకు కనిపించట్లేదు. వాళ్ళు ఎంతసేపు ఆ సిబిఐ విచారణ అనే ఒక పాయింట్ పట్టుకొని వాళ్ళు దాని చుట్టే తిప్పుతున్నారు కేసునంతా. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే, చీకటి ఒప్పందము కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య ఉండే అవకాశం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మెయిన్ రైవలరీగా ఉంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి యాజ్ ఇట్ ఈజ్గా ఈ రోజుకున్న పరిస్థితుల దృష్ట్యా, రాజకీయ బలాబలాల దృష్ట్యా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైన శత్రువు, ప్రధాన ప్రత్యర్థి, ప్రధాన విలన్. సో బీఆర్ఎస్ పార్టీని ఎట్లా దెబ్బతీయాలి, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ లేవకుండా ఎట్లా చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ వస్తుంటుంది. సో అటువంటిప్పుడు ఈ రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరే అవకాశాలు దాదాపుగా లేవు. సో మరప్పుడు ఈ రకమైన ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి, ఈ రకమైన ఆరోపణలతో మొత్తం ప్రజల్ని, రాజకీయ పార్టీల కార్యకర్తల్ని కన్ఫ్యూజ్ చేసే పనుల్లో ఈ రాజకీయ పార్టీ ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.